మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు. పాఠశాల విద్యాశాఖ కసరత్తు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వారి బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నారు. జీవో 115 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానం తీసుకురాబోతున్నారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ సర్దుబాటు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 5 తరగతులకు 5 ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ 90% పూర్తయింది. 430 బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 7,500కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రాథమిక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇక సీనియారిటీ జాబితాలు అయితే విడుదలన్నమాట. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాటిని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. మరోసారి సరిచూసుకొని తుది జాబితాను విడుదల చేస్తారు. మరోపక్క ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు, ఉపాధ్యాయుల పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలలో పోస్టులపై స్పష్టత అయితే వస్తుందని చెప్తున్నారు. దీని ప్రకారం బదిలీలు చేపడతారు. మే మొదటి వారంలో బదిలీలకు ప్రణాళిక విడుదల చేస్తారు. ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఒక టీచర్ ఎన్ని ఖాళీలైనా ఇచ్చి ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. వారి సీనియారిటీ, రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తమకు నచ్చిన వాటితో పాటు తమ పాఠశాలను కూడా ఆప్షన్కి ఇచ్చుకోవచ్చు. మొదటి ప్రధానోపాధ్యాయులకు బదిలీలు అయితే చేపడతారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి ఎస్జిటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరికి ఎస్జిటీలకు మనకి బదిలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలే ఖాళీ డిఎస్సిలో వచ్చే కొత్త వారితో భర్తీ అయితే చేసే అవకాశం ఉంది. బదిలీలు మే 30 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉద్యోగులకు సంబంధించి, అంటే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మొత్తం షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.